వైసీపీ డిజిటల్ లైబ్రరీ అని చెప్పి డిజిటల్ బుక్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ 5 ఏళ్లలో ఇబ్బంది పెడతారో వైసీపీ వాళ్ళని అందులో మొత్తం నమోదవుద్ది. అధికారం వచ్చిన తర్వాత ఎక్కడున్నా పట్టుకొస్తామంటున్నారు. న్యాయస్థానం నిలబెడతారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్కా? అసలు డిజిటల్ అంటే నీకు తెలుసా? అసలు డిజిటల్ అనేటువంటి అంశం నీ నోట్లో ఎప్పుడూ రాలా. అసలు దాన్ని ఎట్టా ఆపరేట్ చేయాలో కూడా నీకు తెలియదు, కనీసం పరిజ్ఞానం లేదు. ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నీ పార్టీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలందరూ కూడా వైసీపీ పార్టీ మీ వల్లే వాళ్ళంతా పతనమైపోయారు అంటే వై? బికాజ్ ఏమన్నావు నువ్వు? నేను కార్యకర్తలకి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఐడి కార్డులు ఇచ్చి మీకు ఏదో చేయాలనుకున్న భ్రమలు పెడుతున్నావే. నీకు ఈ యొక్క వైసీపీ కార్యకర్తలు అండతో ముఖ్యమంత్రి అయ్యి అధిరోహాలు ఎక్కి కోట్లు సంపాదించినటువంటి నువ్వు ఆ పార్టీని ఏ విధంగా పతనం చేశావు? అసలు డిజిటల్ బుక్లో పేర్లు ఎక్కించాలంటే ఎవరు ఎక్కించాలో తెలుసా నాయన? A1గా జగన్మోహన్ రెడ్డిని ఎక్కించాలా, A2గా ఎవరిని ఎక్కించాలా? సకల శాఖ మంత్రిగా చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎక్కించాలా, వైవి సుబ్బారెడ్డిని ఎక్కించాలి కదా. ఆ తర్వాత ఎవరిని? అక్కడే ఉన్నాడు విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఆయన తర్వాత ఎవరిని ఎక్కించాలండి? అప్పిరెడ్డి గారిని. అప్పిరెడ్డి గారిని ఎక్కించాక ఎవరు? ధనుంజయ రెడ్డి గారిని కూడా ఎక్కించాలా ఆ బుక్కులో, డిజిటల్ బుక్కులో. ఆయన పోయిన తర్వాత ఎవరు? నీకు ఒక ఆయన ఉన్నాడు కదా, చెంచాగిరి చేస్తున్నటువంటి వ్యక్తి, చెవి ఇంత పొడుగుని ఉంటుంది, భాస్కర్ రెడ్డి గారు. ఒక ఆయన ఉన్నాడు కదా తొర్రిపళ్ళు వేసుకొని, ఆయన బాలశౌరి గారిని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు మొత్తాన్ని పతనం చేశాడు కదా, ఆ మచిలీపట్నం ఆయన్ని కూడా ఎక్కించాలా. ఇటు పోతే జోగి రమేష్ గారు, ఆయన కృష్ణా జిల్లా మొత్తాన్ని పతనం చేసేసి కార్యకర్తలు మొత్తాన్ని భూస్థాపితం చేసినటువంటి వ్యక్తి, మా కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారిని బయటికి పంపించినటువంటి వ్యక్తి. అంటే ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ 3-4 ఏళ్ళు ఆగాల్సిన పని లేదు. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2-3 నిమిషాల్లో 2029 దాకా అక్కర్లా మీ మీద కేసులు పెట్టి బనాయించి మిమ్మల్ని లోనయ్యాలంటే 2 రోజులు చాలు. అసలు మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అధ్యక్ష? పార్టీని పతనం చేసిందే మీరు కదా. ఇంకా వైసీపీ వాళ్ళ ముందు ముసలి కన్నీరు గారుస్తారేంటి? మొగుండు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా చెట్టు పేర్చి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందుల్లాగా ఈ రోజున కార్యకర్తలు రెచ్చగొట్టడం కోసం తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ అని. రెడ్ బుక్ ఎందుకు రాకూడదు? వైనాట్ రెడ్ బుక్? మీరు చేసినటువంటి దురాఘాతాలు ఏంటి అధికారంలో ఉన్నప్పుడు? మీరు చంద్రబాబు నాయుడు గారు సతీమణి లోకేష్ గారి తల్లిని ఏ విధంగా దుర్భాషలాడారో తెలియదా మీకు? వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని. ఇంకా వాళ్ళు చాలా మంచోళ్ళు, గొప్పోళ్ళు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి మీ మీద ఈరోజు కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. అది గుర్తించుకోండి. వాళ్ళు రెడ్ బుక్ పెట్టింది ప్రజాస్వామ్యయుతంగా ఎవరైతే పని చేయలేదో వాళ్ళనే అణచడం కోసమే చేసినటువంటి ప్రక్రియ, కానీ కేవలం కక్ష సాధింపు ధోరణి కాదు. నువ్వు డిజిటల్ అంటావు, డిజిటల్ అంటావేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు చేసేది రాజకీయం అప్పడాలు, పకోడా, చక్రాల రాజకీయం చేస్తున్నావు నువ్వు. రాజకీయం అసలు నీ భాషలో పరిణతి ఉందా? భాషలో మార్పు ఉందా? ఏం చేస్తావు నువ్వు? అసలు కార్యకర్తలని అన్యాయం చేసిందే నువ్వు. అసలు నీ తల్లి చెల్లిని తట్ట బయటేసిందే నువ్వు. అందరిని వాడుకొని సమూలంగా నాశనం చేసిందే నువ్వు. ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అరే రే 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 నిన్న ఏం మాట్లాడుతున్నావు? రెచ్చగొడుతున్నావే. పాదయాత్ర ఎన్నిసార్లు చేస్తావు పాదయాత్ర? గతంలో చేసావు, అధికారం వచ్చిందనుకుంటున్నావు. ఈసారి ఆ వారసత్వం కంటిన్యూ కాదు.